ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము ఆది కాండము 30వ అధ్యాయము 20వ వచనం. దేవుడు మంచి బహుమతి నాకు దయచేసి. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు నీకు మంచి బహుమతిని ఇవ్వబోతున్నాడు. అవును, బహుమతినిగా నీవు పొందుకునే సంతానం. అవును, సంతానం యెహోవా ఇచ్చిన బహుమతి కదా. అవును, మరి నీ బహుమతి అనగా నీ పిల్లలు. దేవుడు నీ పిల్లలు నీకు బహుమతిగా ఇచ్చాడు కనుక ఆ పిల్లల కొరకు నీవు అనేకమైన ఆలోచనలు చేస్తున్నావు, ఒక తల్లిగా తండ్రిగా. అవును, నా పిల్లలు మంచి చదువులు చదివించాలని, నా పిల్లలు మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని, నా పిల్లలకు మంచి విలువైన దుస్తులు ధరింపచేయాలని, సంఘములలో సమాజములలో నా పిల్లలు మరి విలువైన వారిగా ఉండాలని ఆలోచిస్తున్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఎదురు నీతోనే మాట్లాడుతున్నాను. నీ బహుమతులను ఆశీర్వదిస్తానని, నీకిచ్చే బహుమతి నిన్ను సంతోషపెట్టే విధముగా నేను వారిని దీవించి నడిపిస్తానని ఈ దినం వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాను. అవును, మరి సంతానం యెహోవా ఇచ్చిన బహుమానం పొందుకునే వారిని సంతోషపెట్టాలి కనుక. అవును, బహుమానం ఏకైక లక్షణం పొందుకునే వారిని సంతోషపెట్టే విధంగా ఉంటుంది కనుక ఆ బహుమతి నీకున్న సంతానం, నువ్వు పొందుకున్న నీ పిల్లలను భోజనపు బలం చుట్టూ ఒలీవ మొక్కల వల్ల ఉంచుతాను. అవును, మరి సహోదరి మరి దినం ఒలీవ మొక్క మరి అన్నిటికన్నా వేగంగా చిగురిస్తుంది కనుక నీ పిల్లలు అందరికన్నా అత్యధికమైన ఆశీర్వాదం పొందుకుంటారని, వాళ్ళకి ఒలీవ మొక్క తన పచ్చదనం పోగొట్టుకోదని, మరి పచ్చదనముకు సాదృశ్యం ఆశీర్వాదము కనుక నీ పిల్లలు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటారని, వారి ఆశీర్వాదం వారి నుండి ఇప్పుడు తొలగిపోదని ఈ దినం దేవుడు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నావు. నీ సహోదరుడా, మరి ఇద్దరు నీ పిల్లల కొరకు, నీ బహుమతుల కొరకు ప్రార్థన చేయగలవా? నా పిల్లలు దేవుని ఆశీర్వాదం పొందుకుని జ్ఞానమందును వయస్సునందును దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లాలని దేవుని అడుగుతున్నావా? అడగగలవా? అలా అడగగలిగితే, అలా ప్రార్థించగలిగితే ప్రభువైన యేసుక్రీస్తు దినం నీ పిల్లలు మంచి జ్ఞానం ఇచ్చి, మంచి వయస్సులో పెరుగుదలనిచ్చి, దేవుని దయను మనుషుల దయను గొప్ప అభివృద్ధిని ఇచ్చి ఆశీర్వదిస్తానని ఇది వాగ్దానం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాను. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. నీ సుందరమైన నామానికి లెక్కలేని ఉదయకాల సమయంలో వాగ్దానములను సూచన, వాగ్దానములు విన్న, వాగ్దానములు చదువు ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.